హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఇంజన్ బ్రేకింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇంజన్ బ్రేకింగ్ అందరూ తెలుసో తెలియక వాడుతూనే ఉంటారు. ఎంతమంది కాన్షియస్గా ఇంజన్ బ్రేక్ని వాడతారు బైక్ని స్లో చేయడానికి? అసలు ఇంజన్ బ్రేకింగ్ అంటే ఏంటి, ఇంజన్ బ్రేకింగ్ ఎక్కడ వాడాలి, అండ్ రెవ్ మ్యాచింగ్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇంజన్ బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే జనరల్గా ఇంజన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్ రెస్ట్ పొజిషన్ అనమాట. అంటిల్ మనం ఇగ్నిషన్ చేసి పెట్రోల్ యూజ్ చేసి ఇగ్నిషన్ చేసేదాకా అది రెస్ట్లో ఉంటుంది. అండ్ ఇగ్నిషన్ స్టార్ట్ అయ్యగానే అది స్టార్ట్ రెసిప్రోకేటింగ్, మనకి ఇంకా పవర్ వస్తుంది. దాన్ని త్రూ గేర్స్ మనం రేర్ వీల్కి ట్రాన్స్మిట్ చేస్తాం. సో ఇంజన్ బ్రేకింగ్ ఏంటంటే మనం ఎప్పుడైతే యాక్సలరేషన్ ఆపేస్తామో ఇంజన్కి పెట్రోల్ ఎయిర్ మిక్చర్ వెళ్ళడం ఆగిపోతుంది. సో కంబషన్ ఆగిపోతుంది. సో ఇప్పుడు అది రెస్ట్ పొజిషన్లోకి రావాలి. నార్మల్గా ఇక్కడ ఏమి ఫేవరబుల్ చేస్తాయంటే నార్మల్గా రెస్ట్ పొజిషన్లోకి వచ్చేదానికి వాల్స్ క్లోజ్ అయిపోతాయి. అంటే గ్రాడ్యువల్గా క్లోజ్ అవుతాయి. అప్పుడు అక్కడ పంప్ చేయడానికి ఏమి ఉండదు, ఎగ్జాస్ట్ గ్యాస్ ఉండదు, ఇన్లెట్ ఏమీ రాదు. కాబట్టి మనకి ఇప్పుడు దాని వ్యాక్యూమ్లో పిస్టన్ ఆడాలి. వ్యాక్యూమ్లో పిస్టన్ ఆడాలంటే చాలా లోడ్ ఉంటుంది. పైగా మనం గేర్ వేసి ఉంచుతాము. బండి లోడ్ కూడా ఇంజన్ మీద పడుతుంది వితౌట్ ఇగ్నిషన్. అంటే వర్క్ చేయకుండా లోడ్ పడినప్పుడు అది ఉన్న స్పీడ్ని డ్రాగ్ చేస్తుంది అన్నమాట. సో దట్ ఈజ్ ఇంజన్ బ్రేకింగ్. అంటే బండికి ఇగ్నిషన్ ఇవ్వనప్పుడు బండి ఇంజన్ ఉండే నార్మల్ స్టేట్నే ఇంజన్ బ్రేకింగ్ అంటాం. అంటే తెలుసో తెలియక అందరూ ఇంజన్ బ్రేకింగ్ వాడుతూనే ఉంటాం, అంతే కదా. యాక్సలరేషన్ వదిలిన ప్రతిసారి ఇప్పుడు మనం ఇంజన్ బ్రేకింగ్ వాడుతుంది. ఇప్పుడు స్పీడ్ చూడండి 63లో ఉంది. ఇప్పుడు నేను యాక్సలరేటర్ వదిలేస్తాను. ఇది ఎలా స్లో అయిపోతుంది అంటే ఒకటేమో టైర్స్ ఫ్రిక్షన్, ఎయిర్ డ్రాగ్, నేను బ్రేక్ ఏం వేయట్లేదు అయినా స్లో అవుతుంది. దిస్ ఈజ్ ఇంజన్ బ్రేకింగ్. సో ఇంజన్ బ్రేకింగ్ ప్రతిసారి వాడుతూనే ఉన్నాం. సో ఎక్కడ వాడాలంటే కాన్షియస్గా ఇంజన్ బ్రేకింగ్ ఎక్కడ వాడాలంటే ఫస్ట్ వచ్చేసి డౌన్ హిల్. క్లచ్ అయితే పట్టుకోవద్దు డౌన్ హిల్లో, న్యూట్రల్ కూడా చేయొద్దు. ఎందుకంటే ఇంజన్ బ్రేకింగ్ ఉండదు కదా, బ్రేక్ వేస్తాము తీసేస్తాము. ఇది సెన్సార్స్ మీద ఆధారపడి ఉంది కాబట్టి మ్యాక్సిమం ఇప్పుడు బండి ఆపట్లేదు కానీ న్యూట్రల్లో పట్టుకుంటున్నారు, క్లచ్ పట్టుకుంటున్నారు టు సేవ్ పెట్రోల్. కానీ అది చాలా డేంజర్. ఎందుకంటే యు ఆర్ లూజింగ్ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రేకింగ్. ఇంజన్ బ్రేకింగ్ వల్ల ఇంజన్ పాడైద్దని కొంతమంది చెప్పచ్చు. దట్ డజంట్ మేక్ సెన్స్. ఎందుకంటే అది న్యాచురల్ మోషన్లోకి రావాలనుకుంది. అలా అంటే ఎలా ఉంటుందంటే బ్రేక్ వేస్తే బ్రేక్ ప్యాడ్లు ఖరాబ్ అవుతాయి, క్లచ్ పట్టుకుంటే క్లచ్ పాడైపోతుంది, ఇంకా బ్రేక్ వేయగానే టైర్లు పాడైతే అనే డిస్కషన్ లాగా ఉంటుంది అన్నమాట. ఏంటి ఇంజన్ బ్రేకింగ్ వాడితే పోతుంది అనుకుంటే. సో ఇప్పుడు మనం ఇంజన్ బ్రేకింగ్ అనేది డౌన్ హిల్స్లో ఖచ్చితంగా యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి స్లో అయిన ప్రతిసారి ఇంజన్ బ్రేకింగ్ మనకు తెలియకుండానే మనం యూజ్ చేస్తాము. దాన్ని ఎఫెక్టివ్గా వాడేందుకు మనం రెవ్ మ్యాచింగ్ టెక్నిక్ యూజ్ చేయొచ్చు. సరే ఇప్పుడు రెవ్ మ్యాచింగ్ చేసి బండే స్లో చేద్దాం. సో 54 ఉంది మన కాన్స్టాంట్ స్పీడ్. ఒక స్పీడ్ని తగ్గించాక మనం రెవ్ మ్యాచింగ్ చేద్దాం. ఇదే ఇంజన్ బ్రేకింగ్. స్లో అవుతుంది. ఇది ఇంజన్ బ్రేకింగ్ అనమాట. చాలా తొందరగా ఇప్పుడు బ్రేక్లు పడినప్పుడు కూడా ఇంజన్ బ్రేక్ యూస్ చేసుకొని మనం బైక్ని స్లో డౌన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ రేడియం స్పేస్ మార్కర్స్ ఉన్నాయి కదా, సో దీన్ని రిఫరెన్స్ చేసుకుంటూ 60 నుంచి మనకి ఎంత తొందరగా ఏమంటారు విత్ యూజ్ ఆఫ్ ఇంజిన్ బ్రేకింగ్ వస్తుందో చూద్దాం. ఇప్పుడు మనం 48, 53, 55 ఓకే 6 గేర్ 60 వెళ్ళాక విల్ స్టార్ట్ యూజింగ్
ఇంజన్ బ్రేకింగ్ 60. ఓకే 60 వచ్చింది. స్టార్ట్ చేసాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 వస్తూనే ఉంది. ఇప్పుడు మనం అది 6th గేర్ అబౌట్ 10 వెళ్ళిపోయింది. ఇప్పుడు అదే 10 కోన్స్ లోపు, అదే 10 రేడియన్ స్పేస్ మార్కర్స్ లోపు మనం స్లో అవ్వాలి. సో వితౌట్ యూజింగ్ బ్రేక్స్ అన్నమాట. ఇప్పుడు బ్రేక్ ఫెయిల్ అయితే ఎలా స్లో అవ్వాలో కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు మనం. సో ఇప్పుడు 60లో ఉన్నాము, వెళ్దాం 60కి మళ్ళీ. సో ఇప్పుడు నేను డ్రైవ్ మ్యాచింగ్ వాడి స్లో చేస్తాను. ఇప్పుడు 60లో ఉన్నాం, స్లో చేద్దాం. 5th గేర్ 2 వెళ్ళింది, 3rd 4th 5 ఇలా స్లో చేసుకోవచ్చు డ్రైవ్ మ్యాచింగ్ యూజ్ చేసి. డ్రైవ్ మ్యాచింగ్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే సేమ్ స్పీడ్, కాన్స్టాంట్ స్పీడ్, డిఫరెంట్ గేర్ టు స్లో డౌన్. ఓకే, స్పీడ్ కాన్స్టాంట్గా యూజ్ చేస్తూ ఇప్పుడు నేను డ్రైవ్ మ్యాచింగ్ చేస్తాను. ఇక్కడ డ్రైవ్ మ్యాచింగ్ యూజ్ చేసి స్లో చేశాను. సో ప్రాక్టికల్గా మనం ఇందాక 10 స్పేస్ మార్కర్స్, రేడియం స్పేస్ మార్కర్స్ని క్రాస్ చేసాము, అయినా బండి స్లో అవ్వలేదు 6th గేర్లో. సో ఇప్పుడు గ్రాడ్యువల్గా ఒక ప్రతి 10 కిలోమీటర్స్ అంటే 60 నుంచి 50కి రాగానే 5th గేర్ వేద్దాం వితౌట్ యూజింగ్ బ్రేక్స్. అంటే బ్రేక్ ఫెయిల్ అయితే హౌ టు స్లో డౌన్ అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సహజంగా బ్రేక్ ఫెయిల్ అవ్వదు, బై ఏమంటారు బ్యాడ్ లక్. సో ఇక్కడ మనం 60లో ఉన్నాము. ఫస్ట్ వచ్చింది వదిలేసిన, 2, 3rd, 2nd వచ్చింది, 3rd, 4th, 5th. బిఫోర్ 10 మనం స్లో అవుతాం, అయిపోతుంది స్లో, ఆల్మోస్ట్ అయిపోయింది. సో న్యూట్రల్కి వచ్చేసింది, మనం కాల్ పెట్టుకొని స్లో చేసేసుకుంటాం వాట్ ఎవర్ వీ కెన్ డూ. ఓకే, ఇది డ్రైవ్ మ్యాచింగ్. మళ్ళీ ఇంకోసారి చేసి చూద్దాం. 3rd గేర్. సో మ్యాక్సిమం 6th గేర్ అనేది ఓవర్ డ్రైవ్, అంటే ఫర్ మైలేజ్ వాడతాము, దట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఇప్పుడు 5th గేర్ నుంచి చూద్దాం. 64 ఉంది కదా, ఇదే 60 స్పీడ్కి మనకి 4th గేర్లో వెళ్ళాలంటే డ్రైవ్ మ్యాచింగ్ చేయాలి. చూసారా, పెద్ద తేడా ఏం లేదు, మంచి జర్క్ ఏం రావట్లేదు. ఇప్పుడు డ్రైవ్ మ్యాచింగ్ చేయకుండా ఈ 64కి 4th గేర్ వేస్తే ఎలా ఉంటుంది చూద్దాం. ఇది ఈ జర్క్ అయితే వస్తుంది. ఈ జర్క్ రాకుండా నేను ఇప్పుడు ఈ 64కి డ్రైవ్ మ్యాచింగ్ చేసి 4th గేర్ వేస్తాను, వెళ్ళిపోతుంది. చూసారా, జర్క్ లేదు. దట్ ఈజ్ డ్రైవ్ మ్యాచింగ్, మ్యాచింగ్ ద రేవ్స్. ఇది స్పీడ్ వెళ్ళడానికి యూజ్ చేసుకోవచ్చు, టు ఓవర్టేక్ ఆర్ టు స్లో డౌన్. ఇప్పుడు 50. ఇప్పుడు నేను మళ్ళీ స్లో చేస్తా వితౌట్ యూజింగ్ బ్రేక్స్, ఓన్లీ యూజింగ్ ఇంజన్ బ్రేకింగ్. నెమ్మదిగా కొంచెం ముందుకు వెళ్తుంది, కానీ బండి త్వరగా స్లో అవుతుంది. స్లో అయిపోయింది. సో ఇది ప్రాక్టీస్ చేసుకుంటే మనకి ప్యానిక్ సిచ్యువేషన్స్లో మనకి ధైర్యం వస్తుంది. అంటే ఇది ఒక స్కిల్ ఉంది వితౌట్ యూజింగ్. అంటే ప్యారల్గా బ్రేక్స్ యూజ్ చేస్తూ ఉంటాం, అప్పుడు అదొక ప్లస్ పాయింట్. ఎందుకంటే ఎక్కడైనా కొంచెమైనా పని చేస్తుందేమో అని. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ బ్రేక్స్, ఇప్పుడున్న బ్రేక్స్ ఫెయిల్ అవ్వవు. బట్ టు హ్యావ్ దిస్ టెక్నిక్ ఇన్ డౌన్ హిల్స్ అండ్ ఆఫ్ రోడింగ్ టైంలో కూడా యూజ్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఆడేదంతా మ్యాక్సిమం ఇంజన్ బ్రేకింగే.
గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఆఫ్ ద కార్స్లో కానీ బైక్స్లో కానీ టాప్ మోస్ట్ గేర్ 6th గేర్ కానీ ఇంకేమన్నా గేర్స్ ఉంటే అవి ఓవర్ డ్రైవ్ గేర్స్ అంటారు. అంటే అవి ఎకనామికల్, అంటే మైలేజ్ కోసం క్రియేట్ చేశారు. ఇట్లా టార్క్ తక్కువ ఉంటుంది, సో స్పీడ్ ఎక్కువ వెళ్తాయి కాబట్టి అది అంటే ఒక కాన్స్టెంట్ స్పీడ్ మెయింటైన్ చేయడానికి మాత్రమే ఓవర్ డ్రైవ్ గేర్ వాడతారు. సో దీంట్లో కూడా 6th గేర్, అందుకే ఎక్కువ 6th గేర్లో ఉంటే మైలేజ్ వస్తుంది. ఏదైనా పెద్ద బండి టాప్ మోస్ట్ వీలైనంత పెద్ద గేర్లో ఉండాలి. సో ఇప్పుడు ఇదే 60 స్పీడ్కి ఇప్పుడు 60 ఎందుకు నేను తీసుకొని చెప్తున్నానంటే ఆల్రెడీ బ్రేక్ వాడి మనం 60కి వచ్చేయాలి, లేకపోతే 80లో ఉంటే 60కి రావాలి. ఇది గ్రాడ్యువల్గా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎక్కువ స్పీడ్లో నుంచి ఇంజన్ బ్రేకింగ్ చేస్తూ రావచ్చు. సో ఇప్పుడు మనం ఓన్లీ యూజింగ్ క్లచ్ మనం స్లో చేద్దాం. అప్పుడు అది ఎంత దూరం వెళ్తుందో తెలిసిపోతుంది. ఓకే, ఇప్పుడు 60 వచ్చింది. సో నేను 60 వచ్చింది కదా, ఇప్పుడు క్లచ్ పట్టుకుంటాను. ఎంత దూరం వెళ్తుంది చూడు, 17.8 కిలోమీటర్స్ చూపిస్తుంది. దగ్గర ఇట్ విల్ గో, వెళ్ళిపోతుంది. 17.9 100 meters డౌన్, 8 into 100 meters. $18.1. ఆల్మోస్ట్ క్లచ్ పట్టుకుంటే 300 meters. స్పీడ్ బ్రేకర్ వచ్చింది కాబట్టి సరిపోయాయి. సో ఇప్పుడు ఇదే 45లో ఉన్నాను. మనం స్లో చేద్దాం. అయిపోయింది స్లో వితౌట్ యూజింగ్ బ్రేక్స్. సో ఇంజన్ బ్రేకింగ్ వాడి స్లో చేయాలి కాన్షియస్గా అనుకున్నప్పుడు రెవ్ మ్యాచింగ్ ప్రాక్టీస్ చేస్తే చాలా మంచిది, బాగా యూజ్ అవుతుంది. రెవ్ మ్యాచింగ్, ఇంజన్ బ్రేకింగ్ అన్ని బైక్స్లో యూజ్ చేసుకోవచ్చు. కానీ పెద్ద బైక్లో ఏమో అది మీకు ఆ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఈ 100cc లేకపోతే చిన్న బైక్, తక్కువ పవర్ ఉన్న బైక్స్లో ఏమో అది మీకు ఐడెంటికల్గా కనిపించకపోవచ్చు. కానీ ఇట్ ఈజ్ యూస్ఫుల్. బ్రేక్ పడినప్పుడు ఇప్పుడు ఇవంటే డిస్క్ బ్రేక్స్, కేబుల్ బ్రేక్స్ ఉంటాయి, డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి, వాటిలో చాలా యూజ్ అవుతుంది. కొంచెం ముందు స్లో చేసుకోవచ్చు. ఇంకేంటంటే స్టీప్ కార్నర్స్, హెయిర్ పిన్ బెండ్స్ ఇలాంటివి ఉన్నప్పుడు బ్రేక్తో పాటు మనం ఈ యూజ్ ఆఫ్ ఇంజన్ బ్రేకింగ్ మనం స్లో చేసుకోవచ్చు డౌన్ హిల్లో. సో దిస్ ఇస్ a video about engine braking and rev matching, where to use and దాని యూసెస్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, యూస్ఫుల్ అనుకుంటే ఫ్రెండ్స్కి షేర్ చేయండి.